కవిత గారు, మధు అండి ఇక్కడ మరి మధు ఆర్టీవీ నుంచి. మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కొంత విమర్శలు బయట నుంచి అందరూ అన్ని పార్టీల నుంచి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసిరు, ఉన్న పార్టీకే దిక్కు లేదు, కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంటు. ధర్మపురి అరవింద్ ఏమో మొన్నటిదాకా పిట్టల ద్వారా ఇప్పుడు పిట్టల ద్వారా సానని. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెద్ద జోక్, కవిత పార్టీ పెట్టడం, 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నేనే కాలేదు ముఖ్యమంత్రి, ఆమె ఎట్లయితుంది, తండ్రికి విలువనివని ఆమె తల్లి ఎట్లయితుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ముగ్గురు తిట్టమంటావా అని ఒకటేసారి అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంటే ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్, కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా, నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేకపోతే 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను చేసేది నా పని నేను చేసుకుంటూనే పోతా, తెలంగాణ ప్రజల దగ్గర నేను పోతా, ప్రజలు ఏది చేస్తే అది అల్టిమేట్గా అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జోక్ అనుకున్నా ఏమనుకున్నా ఇట్లా మస్తు అనుకుంటారు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలామంది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, పార్టీ ఉండడమే పవర్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. అది పవర్లోకి వస్తుందా రాదా, ప్రతిపక్షంగా ఉంటుందా సెకండరీ. పార్టీ నడిపేటోళ్ళ సిన్సియారిటీని బట్టి ఆ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ఆ పవర్ ఏందో ఖచ్చితంగా ఇవ్వాలని నన్ను జోక్ అన్న వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 10వ తారీఖు మీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కొంచెం నిధులు మోసుకురమ్మని చెప్పండి, కొంచెం పాలమూరు రంగారెడ్డికి స్టేటస్ ఇవ్వమని చెప్పండి, బీసీ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని తీసుకురమ్మని చెప్పండి. మహిళా బిల్లును అక్కడ తెలిసి ఫెయిల్ అవుతుందని తెలిసి మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బీజేపీని మాత్రం ఈ దేశ మహిళలు క్షమించరు, తెలంగాణ మహిళలు అసలుకే క్షమించరు. కాబట్టి ఆ మహిళా బిల్లును జర క్లారిటీ తీసుకొని రండి తప్పితే నా మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్, ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది, పెట్రోల్ అమ్మకాలతోనే ఒక 19,000 కోట్లు వస్తుంది, ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి. ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా, ఉద్యోగుల జీతాలకు ఇచ్చేది పోగా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిగల్ రూమ్ ఆఫ్ అబౌట్ 1 lakh rupees, 1 lakh crore rupees, ₹1,00,000 కోట్ల ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. నేను పోయిన ఉగాదికే బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో కూడా మేము ఏం చెప్పినాం, విద్యకు వైద్యానికి పెద్దపీట మనసుంటే వేయొచ్చు. అందుకే నేను అనేది మదర్లీ టచ్ ఉండాలి, అమ్మతనం ఉండాలని అనేది. ఎందుకంటే అత్యంత ఎక్కువగా ప్రజలు ఇలా బాధపడుతున్నది విద్యా వైద్యం. ఖచ్చితంగా ప్రైవేట్లో కూడా ఫీజులు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయండి. పోనీ మీరు ఫీజులు ఇయ్యరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు, ఒక జీవో ఇవ్వండి దమ్ముంటే. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని సవాల్ చేస్తాను, ఒక్క జీవో ఇవ్వండి, ఈ ఇయర్కి నో ఫీజు హైక్ అని ఒక్క జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు, 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి, అది మీరు చెప్పిన మాటనే కదా, ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్యా వైద్యం. దానికి అవుట్ రైట్గా 30,000 కోట్లు పెట్టినా కూడా, 60,000 కోట్లు పోయినా కూడా, యూత్కి ఇచ్చే లోన్లు ఒక 10,000 కోట్లు పోయినా కూడా, వ్యవసాయానికి ఇచ్చేటటువంటిది ఇంకో 10-15,000 కోట్లు పోయినా కూడా, ఇంకో 10,000 కోట్లు కూడా అదనంగా ఉంటాయి. అంటే 1,00,000 కోట్లు నువ్వు ప్రజల కోసం పెట్టాలని అనుకుంటే ఆ బడ్జెట్ అదనంగా ఉంటుంది. నేను లెక్కలు మీకు మీదనే చెప్పినా కదా, ఇంకా డీటెయిల్గా కూర్చొని చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు చేసే చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా, అంతే స్టేట్కే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రాధాన్యత అంశంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్.
మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సిందే, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ.